భారత్ పాకిస్తాన్ టెన్షన్స్ కొన్ని రోజుల పాటు పౌర విమానాలు తమ గగనతలాన్ని వినియోగించవద్దని పాకిస్తాన్ సూచించింది. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్, కాశ్మీర్లోని పలు ప్రాంతాలు, పంజాబ్లోని పఠాన్కోట్ పై పాక్ డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించిందని, వాటిని కూల్చివేశామని భారత అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండించింది. దేశంలో 24 విమానాశ్రయాలు మూసివేత, పౌర విమాన సేవలు రద్దు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఘర్షణలు ఎటువంటి పరిష్కారాన్ని చూపవని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రోస్ చెప్పారు. కొత్త పోప్ గా రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నికయ్యారు. పాకిస్తాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం భారత సైనిక ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ రోజు న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో పశ్చిమ సరిహద్దులో భద్రతా పరిస్థితి, భారత సాయుధ దళాల సంసిద్ధతను సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగిందని రాశారు. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరగాల్సిన మిగిలిన మ్యాచ్లను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ధర్మశాలలో గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను మధ్యలోనే నిలిపివేసినప్పటి నుంచి ఐపీఎల్ ప్రస్తుత సీజన్ కొనసాగింపులో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, క్రీడాభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ లీగ్ దశలో ఇంకా 12 మ్యాచ్లు జరగాల్సి ఉంది. క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్ల అనంతరం ఈ నెల 25న కోల్కతాలో జరిగే ఫైనల్ మ్యాచ్ తో ఐపీఎల్ ముగియాల్సి ఉంది. పౌర విమానయాన సంస్థలు పాకిస్తాన్ గగనతలాన్ని వినియోగించవద్దని పాకిస్తాన్ సూచించినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ చెప్పారు. క్షిపణులు, కొన్ని రకాలైన వైమానిక కాల్పుల వల్ల పౌర విమానాలు దెబ్బతినే అవకాశం, పౌరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఈ హెచ్చరిక జారీ చేసినట్లు ఖాజా చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న దృష్ట్యా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు కొన్ని రోజుల పాటు పాకిస్తాన్ గగనతలంలో తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. మే 10 వరకు పాకిస్తాన్ కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఇదిలా ఉండగా లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ఈ వారం ప్రారంభంలో మాట్లాడుతూ పాకిస్తాన్ గగనతలంలో తమ విమాన కార్యకలాపాలను తదుపరి సూచనలు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. జమ్మూలోని ఉధంపూర్, కాశ్మీర్లోని పలు ప్రాంతాలు, పంజాబ్లోని పఠాన్కోట్ పై పాక్ డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించిందని, వాటిని కూల్చివేశామని భారత అధికారులు పేర్కొన్నారు. అయితే తాము దాడులు చేయలేదని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ 16 భారత రక్షణ స్థావరాలపై రాకెట్లు, క్షిపణులతో దాడి చేసిందని, వాటిని ఆధునిక పరికరాల సహాయంతో నిర్వీర్యం చేశామని గురువారం పొద్దుపోయిన తర్వాత భారత సైనిక ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియంత్రణ రేఖకు అతి సమీపంలో ఉన్న పూంచ్ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ షెల్లింగ్ జరిగిందని, ఈ ఘటనలో లోహల్ బేలాకు చెందిన ఒక వ్యక్తి చనిపోగా ఒక మహిళ గాయపడిందని పూంచ్ పోలీసు అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖకు సమీపంలోని బారాముల్లా, కుప్వారా, బందిపురా ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. కుప్వారాలోని కొన్ని సెక్టార్లలో షెల్లింగ్ కారణంగా కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ లో రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీని కారణంగా జమ్మూ కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో రాత్రి వేళ విద్యుత్ నిలిచిపోయింది. ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పూంచ్ లో రాత్రి పగలు షెల్లింగ్ కొనసాగినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదు. జమ్మూ కాశ్మీర్ లో విద్యా సంస్థలన్నింటినీ 2 రోజుల పాటు మూసివేసి పరీక్షలను వాయిదా వేశారు. పాకిస్తాన్ సైన్యం పశ్చిమ సరిహద్దు వ్యాప్తంగా డ్రోన్లు, ఇతర ఆయుధాలతో పలుమార్లు దాడులు చేసినట్లు భారత సైన్యానికి చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. పాకిస్తాన్ సైన్యం పశ్చిమ సరిహద్దు అంతటా డ్రోన్లు,
ఆయుధాలతో పలుమార్లు దాడులు చేసింది. మే 8, 9 రాత్రులలో ఈ దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు పలుమార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించాయని పేర్కొంది. పాకిస్తాన్ డ్రోన్ల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, కాల్పులను కూడా గట్టిగా తిప్పికొట్టామని భారత సైన్యం తెలిపింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉరీ సెక్టార్ లో భారీ పేలుళ్లు జరిగాయని శ్రీనగర్ లోని కరెస్పాండెంట్ మాజిద్ జహంగీర్ చెప్పారు. సరిహద్దులోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. జమ్మూలో పరిస్థితులను సమీక్షించేందుకు అక్కడ బయలుదేరినట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. జమ్మూ నగరం ఇతర ప్రాంతాలలో గత రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేయడానికి విఫల యత్నం చేసిన తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పుడు జమ్మూకు బయలుదేరానని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సైనిక స్థావరాలపై పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణి దాడి చేశాయని, వాటిని భగ్నం చేశామని భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ గురువారం పోస్ట్ చేసింది. పాకిస్తాన్ డ్రోన్ దాడిని పాక్ రక్షణ మంత్రి ఖండించారు. మే 8వ తేదీ రాత్రి 8:45 జమ్మూ నగరం నుంచి వైమానిక దాడుల సమాచారం రావడం ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ లోని రజౌరీలో ఉన్న కరెస్పాండెంట్ దివ్య ఆర్య మాట్లాడుతూ, మే 8న ఉదయం తాను జమ్మూలో ఉన్నానని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన గ్రామాలను సందర్శించానని చెప్పారు. జమ్మూ నగరంలో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ తరువాత ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేవలం వాట్సాప్ కాల్ సర్వీసెస్ మాత్రమే అందుబాటులో ఉంది. స్థానికులు కొన్ని వీడియోలను పంపారు. ఇందులో బ్లాక్అవుట్ మధ్య ఆకాశంలో చిన్న దీపాల్లాంటివి కనిపించాయి. వీటిని స్థానికులు డ్రోన్లుగా భావించారని దివ్య ఆర్య తెలిపారు. జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జమ్మూ, ఉధంపూర్, పంజాబ్ లోని పఠాన్కోట్ మిలిటరీ స్థావరాలపై పాక్ దాడికి యత్నించిందని, అయితే ఎలాంటి నష్టం జరగలేదని ట్విట్టర్ వేదికగా తెలిపింది. పాక్ క్షిపణులను తాము ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. మరోవైపు కశ్మీర్ పై ఎలాంటి దాడులు చేయలేదంటూ పాకిస్తాన్ ఖండించింది. ఈ మేరకు పాక్ రక్షణ మంత్రి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.